ఇండిగో సంస్థకు సంబంధించిన విమానాలు అర్ధాంతరంగా ఆగిపోవడంతో ప్రయాణికులు విమానాశ్రయాలకు పరిమితమయ్యారు. నరకం చూశారు. వాస్తవానికి విమానాలు ఆగిపోవడం మన దేశ చరిత్రలో ఇదే తొలిసారి. అంటే ఈ ప్రకృతి విపత్తులు చోటు చేసుకున్నప్పుడు, ఇతర సంఘటనలు చోటు చేసుకున్నప్పుడు విమానాలను నిలిపివేస్తారు. కానీ ఎటువంటి కారణాలు లేకుండానే ఇండిగో సంస్థ విమానాలు ఆపివేయడం దేశవ్యాప్తంగా ఇబ్బందికరమైన వాతావరణాన్ని సృష్టించింది. విమానాలు ఆగిపోవడం వెనుక టర్కీ దేశం పాత్ర ఉందేమో అన్న సందేహాలు వ్యక్తమయ్యాయి. ఇక ఇండిగో సంస్థకు టర్కీస్ ఎయిర్లైన్స్తో విస్తృతమైన కోడ్ షేర్ బాండింగ్ ఉంది. ఇక టర్కీస్ ఎయిర్లైన్స్ను నేరుగా టర్కీ ప్రభుత్వమే నియంత్రిస్తోంది. కొన్ని సంవత్సరాలుగా భారత్ టర్కీ మధ్య అంత గొప్పగా సంబంధాలు లేని విషయం మనందరికీ తెలిసిందే. ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్కు టర్కీ బహిరంగ మద్దతు పలికింది. దీంతో భారతీయ కంపెనీలు టర్కీని బహిష్కరించాయి. అంతేకాదు టర్కీ అధ్యక్షుడు కుమార్తెకు ప్రయోజనం కలిగించేటువంటి ఈ సెలెబీ ఎయిర్పోర్ట్ సర్వీసెస్ కాంట్రాక్ట్ను మనం రద్దు చేశాం. అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా విమానం ప్రమాదానికి గురి కావడానికి ముందు మన దేశంలో టర్కీ దేశానికి చెందిన విమానాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అహ్మదాబాద్ ప్రమాదం తర్వాత ప్రజలు సహజంగానే ఎయిర్ ఇండియా వైపు దృష్టి సారించారు. ఈ కుట్ర అనేక రకాలుగా మలుపు తిరిగింది. పుతిన్ మన దేశంలో పర్యటిస్తున్నప్పుడే పశ్చిమ దేశాలు సరికొత్త వ్యూహాలు అవలంబించాయి. అయితే ఈ వ్యవహారం వెనుక టర్కీ మాత్రమే కాకుండా ఇంకా చాలా దేశాలు ఉన్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 2020లో ట్రంప్ భారత్లో పర్యటిస్తున్నప్పుడు సిఏఏ వ్యతిరేక నిరసనలు ఎలా అయితే వ్యక్తమయ్యాయో, పుతిన్ భారత్లో పర్యటిస్తున్నప్పుడు కూడా పశ్చిమ దేశాలు అదే విధంగా అసౌకర్యానికి గురయ్యాయి. ప్రస్తుతం మన దేశంలో పెళ్లిళ్లు, ఇతర వేడుకలు విస్తృతంగా జరుగుతూ ఉన్నాయి. ఈ మార్కెట్ మొత్తాన్ని స్తంభింపచేయడానికి ఈ విధమైన కుట్రలకు పాల్పడ్డారనే ఆరోపణలున్నాయి. ఈ సంక్షోభానికి ఇండిగో సంస్థలో ఉన్న అంతర్గత బలహీనతలు కూడా ఓ కారణమని తెలుస్తోంది. పౌర విమానయాన శాఖ పైలట్ల విశ్రాంతి సమయాన్ని పెంచింది. ఈ నిబంధనను 2024 జనవరిలో రిలీజ్ చేశారు. అయితే వీటిని ఇండిగో సంస్థ మాత్రం పాటించలేదు. సొంత పైలట్ అకాడమీ ఉన్నప్పటికీ సకాలంలో పైలట్స్ను ఇండిగో సంస్థ నియమించుకోలేదు. ఇండిగో సంస్థలో గంగువాల్ కుటుంబం తమ వాటాలను నిరంతరం విక్రయించుకునే పనిలో ఉంది. అందులో వాటాలను పశ్చిమ దేశాలకు చెందిన బ్యాంకులు కొనుగోలు చేశాయి. అందువల్లే ఇటీవల విమానాలను తెలివిగా నిలిపివేశాయి. ప్రభుత్వం పైలట్ల విశ్రాంతి సమయాన్ని, రాత్రి కాలంలో ఆపరేషన్స్ నియమాలను అత్యంత కఠినతరం చేశాయి. దీంతో రోజుకు 2300 విమానాలను నడిపే ఇండిగో సంస్థ మీద విపరీతమైన ఒత్తిడి పడింది. పైలట్లు విమానాలు నడపడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ కంపెనీ కావాలనే విమానాలను నిలిపివేసిందని తెలుస్తోంది. పలువురు పైలట్లు విజిల్ బ్లోయర్స్గా ముందుకొచ్చి ఈ నిజాలు వెల్లడించారు.